జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బోధన పట్టణంలోని విజయమేరి హై స్కూల్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ ఇన్స్పైర్ ప్రదర్శనను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి సైన్స్ ఫేర్ లో విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక ప్రదర్శన నమూనాలను ఎంతో ఆసక్తితో తిలకించారు. సుస్థిర అభివృద్ధి, లాభదాయకమైన కూరగాయల పంటల సాగు, సోలార్ వినియోగం, ఉపకరించే సాధనాలు, కాలుష్య నియంత్రణ, ఆరోగ్యకరమైన ఆహారం తదితర అంశాలపై సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను జోడిస్తూ ప్రదర్శన రూపొందించిన విద్యార్థులను అభినందించారు. రాష్ట్ర జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలోను ప్రతిభను చాటి జిల్లా ప్రతిష్టను పెంపొందించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సూచించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో పరిశోధన దృక్పథం, సృజనాత్మకత పెంపొందించడం ఎంతో అవసరమన్నారు. ఎంపికైన 119 మంది విద్యార్థులకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహక రూపంలో 10,000 చొప్పున నిధులు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తయారీబే నందన్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతా, DCCB చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, DEO అశోక్, సైన్స్ ఫేర్ అధికారి గంగకిషన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Using any pesticides and chemicals. And the third stage, we can see that the plant is growing faster and bigger due because fibers without compromising clarity. నూట 19 ఇన్స్పైర్ అవార్డులు పొందిన విద్యార్థులు వారి ప్రదర్శనలను ప్రదర్శిస్తున్నారు. మరియు జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శనకు సంబంధించి సుమారు 550 ప్రదర్శనలు ఈరోజు ప్రదర్శించబడుతున్నాయి. ఎక్స్పెన్సివ్, ఇట్ ఈస్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. మీరు ఏం పని చేస్తున్నారు, రైతులు కూరగాయలు పండిస్తున్నారు, ఆకుకూరలు పండిస్తున్నారు అని రైతులకు మీకు ఇళ్ళలో కూడా ప్లేస్ ఉన్నా ఇవన్నీ ఆకుకూరలు వేసుకోవచ్చు. బహుశా 20-25 రోజుల్లో వస్తాయి ప్లాంటేషన్ చేసినాక. నేను కూడా మా ఇంట్లో కుండీలలో పెంచుకుంటా హైదరాబాద్. అర్థమైందే? వాళ్ళు చూపిస్తున్నారు, ఇదన్నా చూసుకొని అందరూ ఆ మందులు కొట్టినాయి, స్ప్రేలు చేసినాయి. పచ్చ కొరకు ఇలా స్ప్రేలు చేస్తాడు. ఈ కాన్సెప్ట్ని వాళ్ళు ప్రాపర్గా అర్థం చేసుకుంటారు. అలా అన్ని 7 అంశాలలో కూడా ఇక నుండి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అందరూ కూడా పిల్లలకు అది వ్యక్తిగత జీవితంలో కూడా అలవాటు అయ్యేటట్టు చూడాలని కోరుకుంటూ, మీరు ఈరోజు మీ ఏదైతే రిప్రజెంటేషన్స్ ఇచ్చారో వీటికి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున పూర్తిగా సహకారం అందిస్తాను. నెక్స్ట్ టైము సేమ్ ప్రోగ్రామ్కి వచ్చే వరకు పార్టిసిపేషన్ పెరగాలి, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ నుండి అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మెయిన్ అంతా అగ్రికల్చర్ మీద బాగుంది. తప్పనిసరిగా మనం దాని మీద డిపెండ్ చేస్తున్న వాళ్ళం. అది బాగుంటే అందరం బాగుంటాం. సెకండ్, సోలార్. సోలార్ అనేది ఒకటి పవర్ ఉంటే మనం అన్ని సాధించినట్టు అయితే ఉంది. ప్రతి ఒక్కటి పవర్ ఉంటే మనం అన్ని చేసుకోదన్న విధానాలు వచ్చినాయి. ఆ పవర్ని కేవలం కోళ్ళతోనే అయితే మన కోళ్ళు సెకండ్ ఫేజ్కి పోయినాం, పై ఎంత తీసేసినాం, లోపలికి పోతూ ఉన్నాం, కోళ్ళు తగ్గుతూ ఉంటుంది. ఎక్కడ టెక్నాలజీ వాటర్ దగ్గర అంతటి వస్తలేవు. సోలార్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడాలి అని ఈ ఇంత చిన్న క్లాసులలో కనీసం అంత అవగాహన వచ్చేదానికి వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను పిల్లలకు. ఈ చిన్న ఆలోచనలనే దానికి ఇంకా కొద్దిగా యాడ్ అయితే తప్పనిసరిగా మనందరికి భవిష్యత్తు వాళ్ళకు ఉపయోగపడుతుంది, మనందరికి ఉపయోగపడుతుంది.
ఏదో మనం సైన్స్ ఫేర్లు పెంచినాం, గవర్నమెంట్ పెట్టుకున్నది మనం పెంచినామని కాదు. గవర్నమెంట్ ఎందుకు ఖర్చు పెడుతూ ఉన్నామో మన విద్యార్థులకు అవగాహన కల్పించాలి. మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఐకేపీ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి పారదర్శకంగా సజావుగా జరగాలని సూచించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తెలంగాణ సంప్రదాయాన్ని అనుసరిస్తూ గౌరవప్రదమైన రీతిలో ప్రభుత్వం తరపున మహిళలకు చీరను అందించాలని సూచించారు. ఎలాంటి విమర్శలు వివాదాలు తావలేకుండా అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర పంపిణీ జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు. పంపిణీ ప్రక్రియను వేగంగా చేపట్టి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దత్తాత్రి, ఐకేపీ సిబ్బంది ఉన్నారు. మనోళ్ళు ఒకళ్ళు ఉండనివ్వండి. అడ్మినిస్ట్రేషన్ అనేది మీకు వారికి డిఫరెన్స్ ఉంది. వాళ్ళు సంఘ సభ్యులు, వాళ్ళు సంఘాన్ని కొంత మేనేజ్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ చేస్తారు, వాళ్ళలా కూడా యాక్ట్ చేస్తారు, వాళ్ళు కూడా మెంబర్. కానీ మీరు కేవలం అడ్మినిస్ట్రేటర్. మా ఎడపల్లి, నా పేరు లక్ష్మి, మల్లెపూడి లక్ష్మి. చీర బాగుంది, చీర కూడా బాగుంది, అందంగా ఉంది చీర. రేవంత్ రెడ్డికి థ్యాంక్స్. ఆర్మూరు పట్టణంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి 100% సబ్సిడీపై చేప పిల్లలను గూండ్ల చెరువులో వదిలారు. గంగాపుత్రుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేపడుతుందని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. గంగాపుత్రుల అభ్యున్నతి కృషి చేస్తున్నామని, గతంలో వాహనాలు కూడా పంపిణీ చేశామని తెలిపారు. చెరువులు కబ్జా కాకుండా చూసుకోవాలని, చెరువులు అనేవి గంగాపుత్రులకే కాకుండా అన్ని వర్గాల వారికి ఉపయోగపడతాయని అన్నారు. చెరువులో కలుషిత నీరు కలవకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, సీనియర్ నాయకులు వేణు, కలిగొట గంగాధర్, ఉదయగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మంచి సైజు ఉన్నాయి మామ, చూడు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవతి రాజశేఖర్ హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలుసుకుని ఆర్మూర్ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుకు వివరించగా, విద్యావంతులు రాజకీయాల్లోకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. ఈఆర్ ఫౌండేషన్ ద్వారా సమాజ శ్రేయస్సు కొరకే చేస్తున్న కార్యక్రమాలను హరీష్ రావుకు వివరించారు. రాజకీయంగా ఎదగడానికి నిత్యం ప్రజలతో మమేకమై ఇంకెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు డి శ్యామ్ ప్రసాద్, నూకల శేఖర్, సడక్ ప్రమోద్, సడక్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని జిరేత్ నగర్ లో గల మండల ప్రాథమిక పాఠశాలను ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. శిథిలావస్థలో ఉన్న తరగతి గదులు, టాయిలెట్లను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. నూతన తరగతి గదులను, టాయిలెట్స్ లో నిర్మించడానికి ఎస్టిమేట్స్ రూపొందించాలని విద్యాశాఖ అధికారులను ఆయన ఫోన్ ద్వారా కోరారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ నాయకులు సుంకర రంగన్న, పోల్కం వేణు తదితరులు పాల్గొన్నారు. వంట రూము, టాయిలెట్స్, తరగతి గదులు డిస్మెంటల్ చేసి పెట్టిండ్రు. ఎక్కడ పడితే అక్కడ ఆవేసైపోయింది సార్. అప్పుడు ఏమైందంటే ఒక టీంలు ఒకటే వేసిండ్రు. కిటికీలు లేవు, డోర్స్ లేవు, ఫ్లోరింగ్ లేదు, ఏం లేదు. ఇంకా గోడలు కూడా కొంచెం డ్యామేజ్ అయి ఉండేది. అది తర్వాత మేము కొంచెం పైన రిపేర్ చేస్తున్నాం. 3 రూములు
టెంపరీగా స్టూడెంట్స్ 110 వరకు ఉంటారు సార్. 110 స్టాఫ్ అయితే మేడం టాయిలెట్స్ బాగాలేవని పేరెంట్స్ బాగా పంపిస్తలేరు. పిల్లలు ఆడపిల్లలు ఉంటారు, ఇది ఏం స్కూల్ అండి? ఇది స్కూలా? ఇద్దరు రిపోర్ట్ అని ఇస్తున్నారా మీరు? ఏమి ఇన్స్పెక్షన్ ఇది? ఇన్స్పెక్షన్ సిగ్గు అనిపిస్తున్నది. తెలంగాణలో ఉండదు అందుకు మీరు ఉద్యోగాలు ఎందుకు? మేము ఎమ్మెల్యేలు ఎందుకండి? మరి దారుణం ఉందండి. మొత్తం పిల్లలు ఎప్పుడు మళ్ళీ సేమ్ నిన్న ఐలాపూర్ కథనే ఉన్నది. ఈడ కూడా బంద్ పెట్టండి. మన ఊరు మనబడి గంగలో పెట్టండి, ప్రపోజల్స్ పెట్టండి, కొత్త శాంక్షన్ చేపిస్తా. అవసరమైతే ముఖ్యమంత్రిని పిలిపిస్తే ఏంటంటే పేదోళ్ళు అంటే ఇంత కోపం పెట్టలేము. మీ అధికారులకు కూడా ఎవరు ఉంటారండి? వాళ్ళు పాపం తురుకోళ్ళు పేదోళ్ళు. ఏమవుతుందండి అంటే తురుకోళ్ళు అంటే పట్టించుకోరు. ఎట్లా పేదోళ్ళు అండి? ఎందుకు మన స్కూళ్ళలో ఎందుకు ఎత్తారు? పేదోళ్ళని ఎత్తారు కదా. అలాగే చదువు జ్ఞానం ఇవన్నీ నేర్పుతారు కదా. వాళ్ళని ఇంజనీర్లు చేయాలి, డాక్టర్లు చేయాలి, మరి తీవ్రవాదులను చేయండి వాళ్ళని. ఇట్లాంటి స్కూళ్ళలో చదివితే ఎట్లా అవుతారు ఆ పిల్లలు? అలాని అబ్దుల్ కలాం చేయండి. అబ్దుల్ గురించి తయారు చేసి గంగలు పెడుతుంది. సౌకర్యాలు ఇస్తే బట్ చదువుకుని భారతీయులాగా ఈ దేశానికి ఉపయోగపడతారు. అబ్దుల్ కలాం లాగా సైంటిస్ట్ అవుతాడు, అశోక్ ఖాన్ లేగా వాడు దేశభక్తులు అవుతాడు. ఇట్లాంటి వాతావరణం పెరిగిందనుకో దీపక్ టచ్ నుండి నాకు రేపటి వరకు రిపోర్ట్ వాళ్ళని కలెక్టర్తో మాట్లాడతాను. ఇది మొత్తం మీరు కంప్లీట్ మార్నింగ్ విజిట్ చేయండి విత్ ఫొటోస్తో. మీరు ఎవరెవరు విజిట్ చేస్తారో ఫొటోస్ పెట్టండి. నాకు మొత్తం ప్రపోజల్ పెట్టండి. ఇప్పుడు ఆల్రెడీ 2 హాస్టల్ స్కూల్ ఉన్నాయి. అదేది కుద్మాన్పూర్తో దీంతో కంప్లీట్ శాంక్షన్ చేపిద్దాం. ఆర్మూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ లోగోను సిఐ సత్యనారాయణ గౌడ్ ఆవిష్కరించారు. సిఐ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వానికి అధికారులకు ప్రజలకు మధ్య వారధిగా వేరుస్తున్న జర్నలిస్టు సేవలు ఎనలేనివని కొనియాడారు. ఆర్మూర్ జర్నలిస్టులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చోల్ సందీప్, ఇన్ఛార్జ్ కార్యదర్శి చక్రధర్, కోశాధికారి అజీం, ఉపాధ్యక్షులు జన రమేష్, ఏసీ మెంబర్ చేతన్, మాజీ అధ్యక్షులు పుట్టి మురళి, నెమలి ప్రశాంత్, సీనియర్ జర్నలిస్టులు సురేందర్ గౌడ్, పింజ సుదర్శన్, కలిగోడు చిన్న క్రాంతి, జనాగౌడ్, ప్రసాద్ ముత్యం, యాయాఫై, సాయి ప్రణీత్, సాజిద్, కేతన్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలతో పాటు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ 2 నెలలు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్నారు. వికలాంగుల పెన్షన్ 6,000కు, వృద్ధాప్య వితంతులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులందరికీ జీవనాభృతి 4,000కు పెంచాలన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ బాకీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నరేందర్, నిజామాబాద్ బోధన్ డివిజన్ కార్యదర్శులు వెంకన్న రాజేశ్వర్, నగర కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. వితంతు పెన్షన్లను ఇవ్వాలి, వికలాంగుల పెన్షన్లను ఇవ్వాలి, బీడీ కార్మికులకు 4,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలి, అర్హులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లను. ఇవాళ ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. మరి అట్లాంటిది కేవలం మొదటి సంవత్సరం మాత్రమే కొంతమందిని భర్తీ చేసుకుని ఇప్పటి వరకు భర్తీ చేసినటువంటి పాపాన పోలే. వెంటనే క్యాలెండర్ను ప్రకటించి రిక్రూట్మెంట్ కు తెర లేపాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇవాళ అతివృష్టి వల్ల, అనావృష్టి వల్ల, ముఖ్యంగా ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసింది. తడిసినటువంటి ధాన్యాన్ని ఇవాళ రైస్ మిల్ యజమాన్యాలు, అదే విధంగా కాంట్రాక్టర్లు కొనుగోలుకు వెనకం చేస్తున్నటువంటి స్థితి ఉంది. ప్రతి గింజ కొనుగోలు చేసేటట్టు చర్యలు తీసుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది. కానీ ఆచరణకు వచ్చేసరికి దాన్ని అమలు చేయకుండా కేవలం పేరుకు మాత్రమే ప్రకటనలు చేస్తుంది తప్ప ప్రజలకు
ఇబ్బంది కలగకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు సోయ గాని, వరి గాని, మొక్కజొన్న గాని తదితర పంటలన్నీ కూడా ఇవాళ తడిసినటువంటివి ఉన్నాయి. ముందే దిగుబడి తక్కువగా వచ్చిన దాన్ని కూడా సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ఇవాళ ఆగమ్య గోచరంగా తయారయ్యారు. అది అమలు జరుగుతుందా లేదా, మా బ్రతికేమిటి, పెట్టినటువంటి పెట్టుబడి కూడా వస్తుందా లేదా అనేటటువంటి భయాందోళనతో ఇవాళ జీవనం గడుపుతున్నారు. పైగా సన్న ధాన్యానికి క్వింటల్కు 500 బోనస్ ఇస్తారని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది. పోయిన సంవత్సరం కొందరికి మాత్రమే ఇచ్చి అందరికి ఎగనామం పెట్టింది. ఈ సంవత్సరమైనా గత సంవత్సరం ఇవ్వనటువంటి బోనస్ ను వెంటనే అమలు జరపాలని, ఈ సంవత్సరం కూడా అందరికీ బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పత్తి ఇవాళ వర్షాల వల్ల నల్లగా తయారైంది. అదేవిధంగా 10% పెరిగింది గనక మేము కొనుగోలు చేయమని చెప్పి సిసిఐ ఇవాళ అంటుంది. ఇది చాలా అన్యాయమైనటువంటిది. పంటంతా కూడా తీసుకొచ్చి ఆరబెడుతుంటే పదనున్నా సరే, నాణ్యత లేకున్నా సరే కొన్ని డైరెక్షన్లు రాష్ట్ర ప్రభుత్వం సిసిఐ ఇచ్చింది. కానీ ప్రభుత్వం యొక్క మాట విడచెవన పెట్టి ఇవాళ రైతాంగాన్ని దివాలా తీసే విధంగా చేస్తుంది. కనుక అన్ని పంటలకు మద్దతు ధరను అమలు చేయాలి, బోనస్ అమలు చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఆ రోజు 23లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా 2 సంవత్సరాలు గడిచినప్పటికీ అమలు చేయలేదు. ముఖ్యంగా ప్రజలందరికీ పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్, బీడీ కార్మికులకు జీవన భృతి, వికలాంగులకు అట్లాగే భర్త చనిపోయినటువంటి వాళ్లకు వితంతు పెన్షన్స్ ఇవి అన్ని కూడా ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా వస్తున్నటువంటి వాళ్లకు, గతం నుండి వస్తున్నటువంటి వాళ్లకు 2016 నుంచి 4000 పెంచుతున్నాడు. భీమ్గల్ మండలంలోని ముజ్కూర్ లింగాపూర్ గ్రామంలో కొత్త ఇంటి నిర్మాణాలను ఎంపీడీఓ సంతోష్ కుమార్ పరిశీలించారు. నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా సొంత ఇంటికల నెరవేరిందని ఈ సందర్భంగా ఇంటి యజమానులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరసయ్య, ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, ఏపీఓ నరసయ్య, మండల కాంగ్రెస్ నాయకులు బొద్రస్వామి, జేజే నరసయ్య, కనే సురేందర్, అనంతరావు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని గూండ్ల చెరువులో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ నాయకులు చేప పిల్లలను చెరువులో వదిలారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నాయకత్వం పెద్ద ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గంగపుత్రుల సంక్షేమానికి వారి యొక్క ఆర్థిక సోమరంగాన్ని ఆర్థికంగా వాళ్ళు ఎదగాలన్న ఒక ఉద్దేశంతో చేపల పెంపకానికి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈరోజు మా ప్రభుత్వం యనమల రేవంత్ రెడ్డి గారు మత్స్య శాఖను ఒక పోర్ట్ఫోలియోగా ఉంచి దానికి ఒక మంత్రిని ఏర్పాటు చేసి, అలాగే మత్స్యశాఖ రాష్ట్ర కార్పొరేషన్ని ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ని నియమించి ప్రత్యేక దృష్టితోని నాణ్యమైనటువంటి చేప పిల్లల్ని పెంపకానికి చెరువులలో ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉన్నది. మేము గంగపుత్రులను కోరుకునేది ఒక్కటే, ప్రభుత్వం ఏదైతే మీ సంక్షేమానికి కొరకు ఈ కార్యక్రమం తీసుకున్నదో మీరు ఈ చేప పిల్లల్ని నాణ్యమైనవి ఎలా ఉండాలి, ఎంత క్వాంటిటీ ఇస్తున్నాం, ఆ క్వాంటిటీకి తగ్గట్టు మరి చేప పిల్లలు మనకు వస్తున్నాయా అని చెప్పేసి మీరు నిర్ధారించుకొని చెరువులో వేసుకొని పెంచుకొని మీ యొక్క ఆర్థిక స్తోమతను పెంచుకొని మీ యొక్క ఏదైతే చేప పిల్లలు దీనివల్ల మీ గంగపుత్రులకు
ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో ఉందో దాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అర్హులైన నిరుపేదలకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్, సిపిఎం పట్టణ కార్యదర్శి కుత్తడేలేలు డిమాండ్ చేశారు. ఇల్లు లేనటువంటి పేదలందరికీ కూడా మరి ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా నిరుపేదలందరికీ కూడా కట్టించి ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు, ఈరోజు నిరుపేదలు ఇల్లు కట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు, పిల్లల్ని చదివించుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇల్లు కిరాయి కట్టలేక అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. కొంతమంది కిరాయికి ఉన్నటువంటి ఇండ్ల దగ్గర కూడా అక్కడ కిరాయి ఉన్నటువంటి ఇంట్లలో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే కనీసం ఇంటికి కూడా తెప్పించుకునేటటువంటి పరిస్థితి లేదు. డైరెక్ట్గా శ్మశానానికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఇల్లు కిరాయి ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వెంటనే ఇప్పటికే కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ను పేదలకు ఇవ్వాలని, అదే మాదిరిగా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి కట్టుకోవడానికి ప్రభుత్వం లోన్ మంజూరు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాం. మరి అట్లాగే ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 63 కేంద్రాలు ఉన్నాయి, భూ పోరాట కేంద్రాలు. ఆ కేంద్రాలలో ఇప్పుడు ప్రజా పరిపాలన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటి కూడా ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టించినటువంటి దాఖలాలు లేవు. ఇలా మేము ఏమంటున్నామంటే, ఎక్కడైతే ప్రభుత్వ స్థలాల్లో గుర్తు వేసుకున్నారో అక్కడికి పోయి వారికి పట్టా ఇచ్చి మరి వారికి ఇందిరమ్మ ఇల్లు కట్టియాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ఇవి ఇవ్వకపోతే మేము ప్రజలందరూ మమేకం చేసి మేము ప్రభుత్వ స్థలాలలో వేసుకున్న గుడిసెలలో కూడా ఇంకా గుడిసెలు వేయించి మరి ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఎంత ఉందని నేను సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్ట శివాలయంలో పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం కావడంతో సిద్ధిలగుట్టకు పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి శివలింగానికి పంచామృతులతో అభిషేకం నిర్వహించారు. అనంతరం రామాలయం, దత్తాత్రేయ, అయ్యప్ప స్వామి, దుర్గామాత, ఏకశీల హనుమాన్ ఆలయంలో భక్తులు పూజలు చేశారు. నందీశ్వర మహారాజు ఆధ్వర్యంలో స్వామివారి పలికి సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున అన్నసత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కాంతల్లి గంగాధర్ గారు 100 రూపాయలు అన్నప్రసాదాన్ని సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ స్వాములవారి కృపాకటాలు కుటుంబ సభ్యులకు స్వాములవారి కృపాకటాలు నిలువగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. సింగాజన గారు 50 రూపాయలు అన్నప్రసాదానికి సమర్పించారు. ఎలిమిన ముఖ్యం గారు 50 రూపాయలు అన్నప్రసాదానికి సమర్పించారు.
నిమిషాలు. తెలుగు అశోక్ నాగేశ్వరరావు 50 రూపాయలు సమర్పించారు. ఆర్మూరు మండలం సుర్బిరేల్ గ్రామంలో ఈ నెల 29-30వ తేదీల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని ఆర్గనైజర్ యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తలారి రాకేష్ తెలిపారు. ఆర్గనైజర్ యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తలారి రాకేష్ మాట్లాడుతూ కబడ్డీ క్రీడాకారులు గోపిడి గంగారెడ్డి జ్ఞాపకార్థం సీనియర్ కబడ్డీ క్రీడాకారుల సహకారంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ముందుగా టోర్నమెంట్ లో పాల్గొనే క్రీడాకారులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఈ టోర్నమెంట్ లో పెద్ద ఎత్తున కబడ్డీ క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని మన సుబ్రియల్ గ్రామం ఆర్మూర్ మండల్ నిజామాబాద్ జిల్లాలో మన సుబ్రియల్ గ్రామంలో నిర్వహించే ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ కి మన అండర్ 20 బాలుర విభాగంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. ఈ టోర్నమెంట్ కి క్రీడాకారులు ఉమ్మడి జిల్లాల ఎవరైనా సరే పురుషులు 20 సంవత్సరాల లోపు క్రీడాకారులు ఈ టోర్నమెంట్ కి పాల్గొని ఈ టోర్నమెంట్ ని విజయవంతం చేయగలని కోరుతున్నాం. ఈ టోర్నమెంట్ కు మొదటి బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 6,000 రూపాయలు, వీటితో పాటు వ్యక్తిగత మెమోంటో షీల్డ్లు కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ టోర్నమెంటు 29వ తారీఖు 39వ తారీఖు శనివారం ఆదివారం నాడు నిర్వహించడం జరుగుతుంది. వీరికి టోర్నమెంట్తో పాటు ఉచితంగా ఫుడ్ అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున ఆసక్తి గల క్రీడాకారులు మన ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు ఎవరైనా సరే ఈ రోజు నుంచి మీ యొక్క టీం యొక్క పేరు రాపించుకోగలని కోరుతున్నాం. మేము ఇచ్చే పాంప్లెట్లో వాళ్ళ నంబర్లు ఉంటాయి, వాళ్ళకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాం. అందరు కూడా ఈ టోర్నమెంట్ లో పాల్గొని విజయవంతం చేయగలని కోరుతున్నాం. నమస్తే. ఈ టోర్నమెంట్ లో పాల్గొనేవారు మేము ఇచ్చే నంబర్ కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాం. వారి నంబరు 9603574783. ఈ నంబర్ కి ఫోన్ చేసి మీ యొక్క టీంలో ఎంట్రీని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాం. ఈ టోర్నమెంట్ యొక్క నిర్వాహకులు సుబ్రియల్ కబడ్డీ సీనియర్ క్రీడాకారులు. ఈ టోర్నమెంట్ యొక్క అన్ని పూర్తి బాధ్యతలు వాళ్ళపైన వేసుకొని ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.